ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా, శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా, నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము, వైభవము, మహిమానందము మారనివి. మహిమైశ్వర్యము, వైభవము, మహిమానందము మారనివి. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నా తీర్మానమునే చేసితి, నా ప్రభు యేసుని నమ్మితిని. నా తీర్మానమునే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను.
ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు. పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. 14వ పాట, ఇందులోని చేర్చబడిన పాటలు. 14వ పాట, మానవ మరలిరా ప్రభు చెంతకు చేరవ. 14వ పాట చేర్చబడిన పాటల్లోనే 14వ పాట. మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుక. హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుక. కడసారి నిరీక్షణ ఇదియే, యేసయ్య కలువరి సిలువే. కడసారి నిరీక్షణ ఇదియే, యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా చుట్టుముట్టై వ్యాధుల వరస. దిక్కుతో సని మరణపు పడక. చుట్టుముట్టై వ్యాధుల వరస. దిక్కుతో సని మరణపు పడక. కడసారి నిరీక్షణ ఇదియే, యేసయ్య కలువరి సిలువే. కడసారి నిరీక్షణ ఇదియే, యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలచే తరుణములోన
రక్షించు నిన్ను నేడైనా ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా మానవా మరలిరా పాప భారము తోడా నిండి పగిలిపోతున్న నీ జీవ పాత్ర పాప భారము తోడా నిండి పగిలిపోతున్న నీ జీవ పాత్ర కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువే కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువే మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా మానవా మరలిరా నా కంటికి ఎదురే లేదని విరవి తిరుగుతున్నంటే నా కంటికి ఎదురే లేదని విరవి తిరుగుతున్నంటే గర్వం నన్ను యేసు విరిగిన హృదయముతో తిరుగు గర్వముతో నన్ను యేసు విరిగిన హృదయముతో తిరుగు మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా మానవా మరలిరా కలువరిలో నీ కొరకేసు రుధిరంబు చిందించినాడు కలువరిలో నీ కొరకేసు రుధిరంబు చిందించినాడు జాలిగా పిలచే నిన్ను ప్రభువు విలువైన రక్షణ నీవువా జాలిగా పిలచే నిన్ను ప్రభువు విలువైన రక్షణ నీవువా మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా మానవా మరలిరా ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఈ 11వ అధ్యాయంలో అనేక మంది భక్తులైన వారు ఉన్నారు. ఒకరి గురించి మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందిన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగకే బయలు వెళ్ళెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. రాత్రికాల సమయంలో తీసుకొచ్చిన మీ ప్రజలందరిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. వచ్చిన వారందరిని బట్టి కృతజ్ఞతలు దేవా. తీసుకొచ్చిన ఈ ప్రజలందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి మరి కుటుంబీకులను బట్టి, ఇంకా దేవా వారి బంధువులు, వారి రక్త సంబంధికులను బట్టి, కూడి వచ్చిన బంధువులను బట్టి, అలాగే బేతనీయ సంఘం అంతటిని కూడా దేవా తీసుకొచ్చినందుకే స్తుతిస్తున్నాం. దేవా ఇంతవరకు వచ్చిన వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి మైక్ ద్వారా కూడా వింటున్న వారిని రక్షించుకోనండి, ఆశీర్వదించి దీవించండి. ఆయా పాటలు పాడుతూ వచ్చిన వారిని దీవించండి. వాయిద్యాలు వేసిన వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయమని. మరి ఈ సమయంలో తండ్రి మరి నిలబడుతున్న మీ దాసుడిని మీ సిలువు సాటును మరుగుపరచండి. పరలోకం నుండి మీరు అనుగ్రహిస్తే తప్ప భూమి మీద ఉన్న వారు మేమేం పొందలేం ప్రభా. మీరు మాట్లాడితే తప్ప మా జీవితాల్లో కార్యం జరగదు ప్రభు. మీరు మాట్లాడమని ఈ ప్రజలందరూ కూడా తండ్రి అయా మీ మాట అవసరం ఉంది తండ్రి. ఏ మాటలు నీ ప్రజలకు అవసరం అవి తెలియచేయమని మీ ప్రజల్లో నుంచి నిద్రమోతూ బడలేక తొలగించండి. వంట దగ్గర కూడా తోడుగుండండి. వంట చేస్తున్న వారిని కూడా బలపరిచి కాపాడండి. రుచిగల ఆహారాలు ఉన్నట్లుగా కృప చూపండి. కుటుంబానికి మేలు దీవెన దయచేయండి. కూడి వచ్చిన దేవాని ప్రజలందరూ కూడా దీవెన అనుగ్రహించండి. నిలబడుతున్న మీ దాసుని మీ పరిశుద్ధాత్మ శక్తితో బలంతో నింపి మీ పునరుద్ధాన శక్తితో నింపండి. కేవలం మీ నోటి పొరుగా వాడుకోతండి. కూడి వచ్చిన నీ ప్రజల యొక్క సమయాన్ని నేను వృధా చేయకున్నట్లుగా దేవా అనేక విషయాలు దేవా మీరు నాతో నీ ప్రజలతో మాట్లాడమని వేడుకుంటున్నాను. సహాయం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని వాక్యంలో ఈ మాట మనం చాలాసార్లు చదువుకుని ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చాలా సందర్భాల్లో మనం చదివి ఉంటాం. అబ్రహాం గురించి చాలాసార్లు మనం విని ఉంటాం. అయినా సరే దేవుడు మరొకసారి ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందిన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అంట విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడంట. దేవుడి మాటకు అబ్రహాము లోబడ్డాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలుదేరిండంట. అసలు మరి ఎక్కడికి వెళ్ళాలి? చారా దగ్గరికి వెళ్ళి అని ఉంటాడు. చారమ్మ మనం తొందరగా మనం బయలుదేరాలి, మనం దేవుడు బయలుదేరి రమ్మంటున్నాడు అని అన్నప్పుడు ఆమె అడుగుంటుంది ఏ దేశానికి ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఏమో తెలియదు అదంతా. అంటే తెలవనప్పుడు ఏమి వెళ్తామయ్యా అనొచ్చు. కానీ అబ్రహాం మరి అసలు పలానా చోట ఆ రోజుల్లో అయితే మనకు రూట్ మ్యాప్ ఇవన్నీ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట, ఏ ప్రదేశం వెళ్ళాలో తెలియదు. కానీ బయలుదేరాడంట. తాను ఎరగకే ఏం చేశాడంట అండి, బయలుదేరాడంట. అంటే దేవునికి లోబడ్డాడు అంతే. దేవుడు పిలిచాడు, ఇక నేను వెళ్తున్నా, అది ఎక్కడికన్నా కానీ అని చెప్పి దేవుని యొక్క మాటకు లోబడి ఏం చేశాడంటే మరి దేవుడు చెప్పిన చోటకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము దేవుడు అంటే కల్దీల దేశం. కల్దీల దేశంలో ఊరు అనేటువంటి పట్టణం అన్నమాట. దేవుడు అక్కడి నుంచి ఆ కల్దీల దేశం నుండి దేవుడు తనను పిలిచినాడు. అక్కడ ఏం చేస్తూ వచ్చేవాడు అబ్రహాం అంటే మరి యెహోషువ గ్రంథంలో ఆ కల్దీల దేశంలో అబ్రహాం చేసే పని ఏంటి చూడండి, చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో అక్కడ తన గురించి రాయబడింది.
యెహోషువ గ్రంథం 24 అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవు చెప్పినదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులను నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశం అతడిని సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇక్కడ మనం చూస్తే ఎక్కడి నుంచి దేవుడు పిలిచినాడంట? చూసినట్లయితే దేవుడు తన స్వదేశం నుండి దేవుడు తనను పిలిచినాడు. నీ దేశం నుండి, నీ తల్లిదండ్రుల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వదేశం నుండి నేను నీకు చూపించే దేశానికి రమ్మన్నాడు. అబ్రహాము ఆ మాటకు లోబడి వెళ్ళిపోయినాడు. దేవుడు ఎక్కడికి తనను పిలవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలియదు. ఎరగకే ఏం చేశాడంటే బయలుదేరినాడంట కదా. కారణం ఏంటంటే దేవుడు పిలిచినాడు కనుక అక్కడికి వెళ్ళిపోతూ వచ్చినాడు. దేవుడు పిలిచినాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ దేశం వెళ్ళాలో కూడా తెలియదు. కానీ ఎంత త్యాగం అంటే అది, తల్లిదండ్రులను విడిచిపెట్టి, రక్త సంబంధికులను విడిచిపెట్టి, ఉన్న ఊరిని బంధువులను విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి దేవుని కొరకు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు కదా. కాబట్టి తను చేసే పని విడిచిపెట్టేసినాడు. ఆ దేశంలో బొమ్మలు తయారు చేసేవాడంట. ఆ యొక్క ఇరాక్ ఆ ప్రాంతాల్లో తను నివసించినటువంటి దేశం, అందులో ఏం చేసేవాడంటే అక్కడ బొమ్మలు తయారు చేసి అమ్ముకునేవాడంట. దేవుడు ఆ వ్యక్తిని పిలిచినప్పుడు తను చేసేటువంటి వృత్తి విడిచిపెట్టి దేవుని కొరకు వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు పిలిచాడు, ఇంకెళ్ళిపోతున్నాడు. తను ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగకే బయలుదేరినాడంట. బైబిల్లో రాయబడింది ఏంటంటే అబ్రహాము ఆ పిలుపునకు లోబడి. కాబట్టి దేవునికి లోబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. లోబడకపోతే బైబిల్ ఏం చెబుతుంది? లోబడనొల్లని ప్రజలకు శ్రమ కదా. ఎవరైతే లోబడలేదో వారికి శ్రమే. లోబడిన వారిని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు అనమాట. కాబట్టి మనం లోబడాలి దేవునికి. దేవుడు పిలుస్తున్నప్పుడు మనకున్నటువంటి వాటన్నింటిని కూడా ఎక్కువగా వాటన్నిటికంటే కూడా దేవుని కొరకై మనం వెళ్ళే వారంగా ఉండాలి. అలాంటి లోబడేటువంటి తత్వాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు అన్నమాట. ఎవరైతే లోబడతారో లోబడినటువంటి బిడ్డలను ఆశీర్వదిస్తాడు. అందుకని అబ్రహాము గురించి దేవుడు ఏం రాశాడంటే ఆదికాండం 24 అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అబ్రహాము దేవుడు, ఆదికాండం 24 అధ్యాయం 1వ వచనం, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించినాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించినాడంట. ఎందుకంటే లోబడట్లో ఏముందో చెప్పండి? ఆశీర్వాదం ఉందన్నమాట. మనం చాలాసార్లు అనుకుంటాం మనం ఆ పని చేస్తే ఏంటి లాభం, అక్కడికి వెళ్తే మనం ఎప్పుడు కూడా మనము లాభం అపేక్షిస్తామన్నమాట. కాబట్టి లాభాన్ని అపేక్షించకూడదు, లేకపోతే ఎవరి కొరకు మనం వెళ్ళకూడదు, దేవుని కొరకు వెళ్ళాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుడు పిలుస్తున్నాడు వెళ్ళాలి. కాబట్టి అలాంటి విధానంలో మనం చాలాసార్లు మనం బైబిల్ ఎందుకు చదువుతున్నామంటే బైబిల్ చదవకపోతే ఎక్కడైనా అవుద్దేమో, ఒకవేళ శోధనలో ప్రవేశిస్తామేమో, లేకపోతే ప్రార్థన ఎందుకు చేస్తున్నారంటే ప్రార్థన చేయకపోతే శోధన వస్తుందేమో, చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే ఒకవేళ వెళ్ళకపోతే ఏమైనా అవుద్దేమో. ఇంటికి వెళ్తున్నారు కానీ దేవుని కొరకు వెళ్ళటం అనేది చాలా అరుదు అన్నమాట కదా. అందుకని ఏమంటాడు దేవుని వాక్యంలో? మరి ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడతాడు, నరపుత్రుడా, ఈ ప్రజలు రాగల విధానంగా రాగలిగినట్టుగా వస్తున్నారు, వెళ్ళగలిగినటువంటి వెళ్తున్నారు, కానీ వారు వచ్చేది ఎందుకంటే వారు వెళ్ళాలి కనుక వెళ్తున్నారు, కూర్చోవాలి కనుక కూర్చుంటున్నారు కదా. దేవుని వాక్యంలో మరి ఆ మాట రాయబడింది ఇలా ఎహెజ్కేలు గ్రంథంలో అనుకుంటా. చూడండి 33 అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం 33, 31 చదవండి.
నా జనులు రాదగిన విధంగా వారిని యొద్దకు వచ్చి నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపడుతురు కానీ కాబట్టి వారి హృదయం ఏం చేస్తుందంటే లాభం అపేక్షిస్తుంది కదా. దేవుని మందిరానికి వెళ్తే అక్కడికి వెళ్తే ఏంటి లాభం? ఆ కూడికి వెళ్తే ఏం లాభం? ఆ చర్చికి వెళ్తే ఏంటి లాభం? బైబిల్ చదివితే ఏంటి లాభం? అంటే ఏం చేస్తున్నారు అని అంటే రాగల విధానంగా వస్తున్నారు అంటున్నాడు దేవుడు. నా జనులు రాదగిన విధంగా వస్తున్నారు. వారిని ఎద్దకు వచ్చి నా జనులు అయినట్టు నీ ఎదుట కూర్చుంటున్నారు. నీ మాటలు విందురు కానీ వాటిని ఏం చేయట్లేదండి, అనుసరించి ప్రవర్తించడం లేదు కదా. భక్తి ఉంది కానీ ఏం లేదు, భయం లేదు. ఎక్కడ చూసినా చర్చిలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ భయం అనేది లేదు. కారణం ఏంటంటే అనుసరించడం లేదు. వింటున్నాము, అనుసరించడం లేదు కదా. కాబట్టి ఇట్లా మనం చాలా సంవత్సరాల నుంచి రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మనం ఎట్లా వస్తున్నాం? రాగాలి విధానంగా వస్తున్నాం. వచ్చినామంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా, అక్కడికి వచ్చామంటే కొంచెం బాగా చెప్పాలి. ఆయన నిలబడ్డ ఆయన బాగా ఏం చేయాలి? వాక్యం బాగా చెప్పాలి, మర్మాలు చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి, నవ్వించాలి, చెప్పిన కాసేపు బాగా చెప్పాలి. తర్వాత ఇన్ని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పినాడంటే బాగా చెప్పినాడు కానీ ఏం చెప్పినాడంటే దాని గురించి చెప్పాం. అంటే దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నాం, అనుసరించలేకపోతున్నాం, దాన్ని అనుసరించి ప్రవర్తింపలేకపోతున్నాం. దేవుడు కూడా అదే అంటున్నాడు కదా. ఆనాడు ఈనాడే కాదు, ఆనాటి నుంచి కూడా. కానీ దేవుడు చెలవు చేసేది ఏంటంటే మనం లోబడితే దేవుడు ఆశీర్వదిస్తాడు, లోబడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు అంటాడు ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు అంటాడు కదా. దేవునికి లోబడాలి. ఎప్పుడైతే లోబడతామో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అబ్రహాం ఎంత చక్కగా దేవునికి లోబడ్డాడో కదా. ఎంతగానో అబ్రహాం దేవునికి లోబడుతూ వచ్చినాడు, దేవుని మాట వింటూ వచ్చినాడు, దాన్ని అంగీకరిస్తూ వచ్చినాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఇదిగో ప్రభు నువ్వు ఇక్కడికి వెళ్ళాలంటే వెంటనే ఏం చేస్తున్నాడు? బయలుదేరేశాడు కదా. ఎప్పుడైతే బయలుదేరినాడో దేవుడు అప్పుడే ఆశీర్వదిస్తాడు అనమాట. నిజంగా ఈ మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తాను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకే బయలుదేరిండంట. ఎక్కడికి వెళ్ళాలో తెలవదు కాబట్టి దానికి లోబడ్డాడు. ఈ దినాల్లో చాలామంది దైవ సేవకులు కూడా కొంతమంది ఉంటారు. ఆ రోజుల్లో భక్ష్యం గారు ఉన్న దినాల్లో నీకు ఒక అమ్మాయిని చూసానయ్యా, ఆ అమ్మాయి నువ్వు వివాహం చేసుకోవాలంటే ఆ పెళ్లి చూపులు లేవు, ఏమి లేవు. ఇంకా ఆయన చెప్పాడు, ఇక అంతే వెళ్ళాలి, పెళ్లి చేసుకురావాలి, ఇక అంతే. అట్లా ఉండేవాళ్ళు అనమాట. ఆ దినాల్లో ఎట్లా ఉండేవాళ్ళు అంటే నువ్వు వెళ్ళాలి, పలానా అమ్మాయిని చూసాం నీ కొరకు, తరపిదులు ఉండే వాళ్ళకి సేవకులకి చెప్పేవాళ్ళు. పలానా అమ్మాయిని పలానా చోట చూసాం, నువ్వు పలానప్పుడు నీ పెళ్ళి అని చెప్పేవాళ్ళు. ఆ పెళ్లి రోజు దాకా ఆ అమ్మాయిని చూడడం సేవకులు చాలామంది ఉన్నారు. అట్లా లేకపోతే నువ్వు పలానా చోటకి సేవకి వెళ్ళాలంటే అక్కడ ప్రజలు ఎట్లుంటారు, అక్కడ మనుషులు ఎట్లుంటారో తెలియదు, అక్కడ వ్యక్తులు ఎలాంటి వారో తెలియదు. దేవుడు చెప్పాడు, బయలుదేరి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అక్కడ ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలియదు, అక్కడ ఉండే విధానం ఏంటో తెలియదు, అక్కడ నీళ్ళు ఎట్లుంటాయో, అక్కడ వాతావరణం ఎట్లుంటుందో, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలియదు, ఆ ఏరియా ఏంటో తెలియదు మనకు కదండి. ఒకసారి నేను కరీంనగర్లో ఉన్నప్పుడు నేను నైట్ పూట మీటింగ్కి వెళ్ళి వస్తుంటే ఎలుగుబంటి రోడ్డు పక్కనే కూర్చుని ఉంది అన్నమాట. అక్కడ అన్ని కొండలు గొట్లు ఉంటాయి. నేను దూరంగా ఉండి చూస్తే అదేదో పెద్ద రాయేమని అనుకున్నా. తీరా దగ్గరకు వచ్చి చూస్తే అది ఎలుగుబంటి, అది పాపం ఫుల్గా తిని కూర్చున్నట్టుంది. అంటే అలాంటి పరిస్థితులు గుండా కూడా దేవుడు చాలామంది దైవ సేవకులను దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అంటే మనం కూడా ఏం చేయాలంటే మనం దేవునికి లోబడే వారంగా ఉండాలి. దేవునికి సర్వ సృష్టి లోబడుతుంది. దేవుడు ఒకసారి యేసుప్రభువు వారు ధోని మీద ప్రయాణం చేస్తుంటే అప్పుడు ఏమన్నాడు? సముద్రాన్ని గద్దించినప్పుడు సముద్రం లోబడింది కదా. గాలిని గద్దించినప్పుడు మనం గాలి కంటే సముద్రం కంటే మనం గొప్పవారం చెప్పండి. గాలి లోబడుతుంది, సముద్రం లోబడుతుంది, ఆఖరికి చేపలు లోబడుతున్నాయి. ఒకసారి మరి చేపల గురించి యేసుప్రభువు వారు అంటాడు, కొంతమంది ఆ రోజుల్లో మనిషికి సుంకం కట్టేవాళ్ళు. ఇంటి బిల్లు ఎట్లా కడుతున్నామో, ఇంటి పన్ను ఎట్లా కడుతున్నామో ఆ రోజుల్లో యేసుప్రభు దినాల్లో మనిషికే పన్ను కట్టేవాళ్ళు. పేతురు వచ్చి అడిగాడు, అయ్యా బయట బిల్లు కట్టించుకునే వాళ్ళు వచ్చారు, పన్ను కట్టించుకునే వాళ్ళు వచ్చారు,
వాళ్ళకి మనం పన్ను కట్టాలి కదా అంటే అప్పుడు యేసుప్రభువారు ఏమన్నాడంటే, నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం పట్టుకుని వెళ్ళి అక్కడ గాలం వేసినట్లయితే ఒక చేప పడుతుంది, దాని గొంతు పగలు తీసి దాంట్లో ఒక నాణ్యం ఉంటుంది, దాన్ని తీసుకుని వచ్చి నీకు నాకు కూడా ఏం చేయమన్నాడు, కట్టమన్నాడు. అంటే ఆ చేప దానికి లోబడింది కదా. అట్లా ఈ లోకంలో మరి అన్ని సృష్టి అంతా దేవునికి లోబడుతుంది, కానీ మనిషి మాత్రం లోబట్టలేదు. లోబడినట్టు ఉంటున్నారు కానీ లోబట్టలేదు కదండి. ఎంత దేవుని వాక్యం ప్రబలినా, ఎంత దేవుని వాక్యాన్ని చెప్తున్నారో, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, దేవుని యొక్క తీర్పు జరగబోతుందని ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామందికి దానికి లోబడటానికి ఇష్టపడలేదు, అంగీకరించడానికి ఇష్టపడలేదు కదా. అబ్రహాం అయితే ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ పిలుపు నాకు ఏం చేశాడు, లోబడ్డాడు. మనం లోబడాలి. దేవుడు ఏదైనా చెప్పినాడు అనుకోండి, దేవుడు ఏ పని చెప్పినప్పటికీ మనం దానికి లోబడినప్పుడే దీవెన. అబ్రహాం కూడా ఏం చేస్తూ వచ్చాడంటే, మరి అపోస్తుల కార్యములో ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్తెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము పారాన్లో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహింగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీల దేశం నిడిచిపోయి పారాన్లో కాపురం ఉండెను. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్పినాడు, నువ్వు కల్దీల దేశం విడిచిపెట్టి వచ్చామంటే విడిచిపెట్టవచ్చు. అది ఎంత అంటే కొన్ని 100 కిలోమీటర్ల దూరం అనమాట. 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చినాడు అక్కడికి. అంత దూరం పారానికి వచ్చేసినాడు. అంతేకాదు దేవుడు తనకు వాగ్దానం చేశాడు 5వ వచనంలో, అతని తర్వాత అతని సంతానమునకు దీన్ని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాడు. దేవుడు అన్నాడు, కనీసం అక్కడికి వెళ్తే ఉండటానికి ఇల్లు అన్న ఉందంటే ఉండటానికి ఇల్లు కూడా లేదంట. కనీసం పారాన్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తే కనీసం పాదం పట్టేంత స్థలం కూడా లేదంట. అయినా సరే దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. అబ్రహాం లేనివాడు కాదు, అబ్రహాంకి ఇల్లు ఉంది, అబ్రహాం చాలా మంచి హోదా కలిగిన వాడు, చాలా ధనవంతులైన వాళ్ళే. కానీ దేవుడు పిలిచినాడు, వెళ్ళిపోతున్నాడు. మరి అన్ని విడిచిపెట్టి వేసినాడు, వెళ్ళిపోయినాడు. మరి అక్కడికి వెళ్తే ఏమన్నా మరి వెళ్ళంగానే మనకులాగా ఏమన్నా ఆల్రెడీ కట్టేసి అన్నీ చెట్టు చేసేసి ఉండి అంటే లేవు. కనీసం ఏమి లేదు, పాదం పట్టడానికి కూడా అక్కడ ఏం లేదు, స్థలం లేదు. కనీసం ఒక పాదం పెట్టడానికి ఇది నాది అనడానికి లేదు. అలాంటప్పుడు దేవుని వాగ్దానం విన్నాడు, దేవుడి మాట విన్నాడు. దేవుడు, అబ్రహామా నేను నీకు సంతానం ఇస్తాను, నీకు ఈ దేశాన్ని నీకు ఇస్తానంటే నమ్మినాడు. అందుకని బైబిల్ ఏముంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. దేవుని మాట ఏదైంది మనం నమ్మాలి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా నేను అక్కడ ఎట్లుంది, కనీసం పాదం పట్టే స్థలం కూడా లేదు. అలాంటప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఈ స్వాస్థ్యం అంతటిని, ఈ దేశం అంతటిని నేను నీకు ఇస్తానంటే అసలు నమ్మినాడా లేదా? నమ్మినాడు కదా. అంటే అలాంటి నమ్మకం మనలో ఉండాలి. దేవుడు ఏదైనా మనకు ఒక మాట చెప్పినప్పుడు, లేదా దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం నమ్మాలి. నమ్మకపోతే ఏం జరగదు. అందుకని నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. కనీసం పాదం పట్టే స్థలం అని ఉందా? 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 5వ వచనంలో, ఆయన ఇందులో అతనికి పాదం పట్టినంత భూమినైనను స్వాస్థ్యం గీక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాడంట. దేవుడు చెప్పినప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మినాడు. నిజంగా దేవుడు ఇదంతా నాకు ఇచ్చేస్తాడా, దేవుడి దేశాన్ని నాకు ఏం చేస్తాడు, అప్పగిస్తాడా అంటే నమ్మినాడు కనుక దేవుని వాక్యం రాయబడింది. మరి ఎట్లా నమ్మినాడంటే దేవుడు చెప్పాడు అంటే ఇస్తాడు, ఇక అంతే. మరి కాతికు దేవుడు కాదు, ఆ దేశాన్ని నీకు ఇస్తానంటున్నాడు దేవుడు కదా. అంటే దేవుని కొరకు ఇడిచిపెట్టి వస్తే దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో. దేవుని కొరకు ఏదైనా మనం ఒకటి ఇడిచిపెట్టామంటే దేవుడు రెట్టింపిస్తాడు. దేవుడు ఎంతో
ఆశీర్వదిస్తాడనమాట. అందుకని ఏం చేస్తూ వచ్చినాడు దేవుడు, మనం ఆది కాండంలో చదువుకున్నట్లయితే మనకు బాగా పరిచయం అన్నమాట. ఆది కాండంలో 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు వెళ్ళము. ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని చెప్పించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పినాడు, అబ్రహాము నువ్వు వెళ్ళినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నేను నిన్ను దీవిచ్చేస్తానన్నాడు. కానీ వెళ్ళినాడు, కానీ ఎన్నో సమస్యలు అక్కడ, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. దేవుడు చెప్పినట్లుగానే బయలుదేరినాడు. 9వ వచనంలో చూసినట్లయితే అబ్రహాం ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కునకు వెళ్ళాను. అక్కడ ఏముందంటే అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఫరో ఏం చేశాడంటే, మనం చదవటానికి సమయం లేదు కానీ ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఫరో అబ్రహాం భార్య బాగుందని చెప్పి, ఆమె చాలా బాగుండేదన్నమాట. అబ్రహాము పిలువబడినప్పుడు 75 సంవత్సరాల వయసు. అప్పుడు దేవుడు ఆ యొక్క అబ్రహాముని పిలిచినాడంట. అప్పుడు అబ్రహాం యొక్క వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు. అబ్రహాముకి శారాకి 10 సంవత్సరాలు తేడా. అప్పటికి శారాకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 65 సంవత్సరాలు ఉంటాయి. బైబిల్లో ఆమె గురించి రాయబడింది ఏంటంటే 14వ వచనంలో ఆమె మిక్కిలి సౌందర్యవతి అని రాయబడింది. 65 సంవత్సరాలకి మిక్కిలి సౌందర్యవతి అంట. వాళ్ళు ఆమె తీసుకుని పోయినారు. ఇప్పుడు దేవుని కొరకు వెళ్ళినాడు. దేవుని కొరకు వెళ్తే భార్యను తీసుకుని పోతే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అసలు ఏంట్రా బాబు ఈ పరిస్థితి అండి, దేవుని కొరకు వస్తే నా భార్యనే తీసుకుని పోయినారు, వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఈ సేవ వద్దు, లేకపోతే ఇది మనకు వద్దే అనుకుంటాం మనం. కానీ మనం అట్లా, అబ్రహాం అయితే అట్లా చేయలేదు. దేవుని కొరకు ఎదురు చూసినాడు, ప్రార్థన చేసినాడు, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుడు తనకు సహాయం చేసినాడు. ఇబ్బందులు కూడా వస్తాయి. దేవుడు పిలిచినప్పుడు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అబ్రహాంకి కూడా కరువు వచ్చిందంట. ఇంటికాడ కరువు లేదు, ఏనాడు కూడా కరువు వచ్చిందంట కదా. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. రోజులు గడిచే కొద్దీ తనతో పాటు ఉన్నటువంటి తన తమ్ముడు కొడుకు కూడా తను ఇడిచిపెట్టి, లోతు కూడా ఇడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అయినా సరే దేవుడు చెప్పేదాకా ఆ దేశంలోనే ఉన్నాడు. అయితే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చినాడంటే, దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు కనుక దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తూ వచ్చినాడు. దేవుడు ఏమన్నాడంటే ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనములో, యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. చాలా మనం ఇక్కడ చూస్తే దేవుడు అన్నాడు, అబ్రహామును భయపడొద్దు, నేను నీ కేడెమన్నాడు. కాబట్టి నీ బహుమానం అత్యధికమవుద్ది అని చెప్పినాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే 2వ వచనంలో, అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడిని అయి ఉన్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. కాబట్టి అబ్రహాం అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు ఎంత ఇస్తే ఏంటి, నువ్వు నన్ను ఎంత ఆశీర్వదిస్తే ఏంటి, నాకు సంతానం లేరు కదా, నా ఇంటి పనివాడైనటువంటి ఎలియేజరే కదా అన్నప్పుడు చూడండి 3వ వచనంలో కూడా, మరి అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగనని చెప్పాను. దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు 4వ వచనంలో, యెహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసన పుట్టబోతున్నవాడు నీకు వారసుడగనని చెప్పాను కదా. అబ్రహాం అంటున్నాడు, ఇంకేముంది ప్రభా, నాకు సంతానం లేరు కదా, నాకు పిల్లలు లేరు కదా అన్నప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం అనుకుంటున్నాడంట, అబ్రహాం డిసైడ్ అయిపోయాడు. తన పనివారిలో ఒకరిని పెంచుకోవడానికి ఆ యొక్క ఎలియేజర్ని పెంచుకోవడానికి తన కొడుకుగా అంగీకరించడానికి ఇష్టపడిపోయినాడు. ఇక ఇతనే నాకు దిక్కు కదా అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అతడు నీ కుమారుడు గుండడు, నీ గర్భవాసం పుట్టినవాడే నీ కుమారుడు అని చెప్పి దేవుడు అబ్రహాంకి ఏం చూపించాడంటే 5వ వచనం చూడండి,
మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగునని చెప్పాను. ఇక్కడ చూస్తే అబ్రహాముతో దేవుడు అన్నాడంట, బయటికి తీసుకొచ్చాడంట. అబ్రహాము చూడు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉండేది చూడు, నీకు చేతనైతే వాటిని లెక్క పెట్టమన్నాడంట. లెక్క పెట్టమన్నప్పుడు ఆకాశ నక్షత్రములు ఎట్లా లెక్క పెట్టగలం? ఆకాశ నక్షత్రం కోటాను కోట్లు ఉంటాయి. కాబట్టి నువ్వు వాటిని లెక్క పెట్టగలిగితే చూడు, నీ సంతానం కూడా అంత ఇస్తానన్నప్పుడు అబ్రహాము కింద ఏం రాయబడింది? అతడు యెహోవాని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఆ దేవుడు అన్నాడు, అబ్రహామా ఆకాశం వైపు చూడు, నీ సంతానం కూడా నేను అంత అధికంగా ఇస్తానన్నాడు. చెప్పినట్లుగాని దేవుడు అతనికి ఏం చేశాడు? సంతానం అభివృద్ధి చేశాడు కదా. ఎంతమంది అబ్రహాముకు సంతానం ఇదేనా? క్రైస్తవులు మా తండ్రి అంటారు, ఇశ్రాయేలీలు యూదులు మా తండ్రి అంటారు, ముస్లింలు మా తండ్రి అంటారు కదా. మరి ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం వచ్చింది, ఎంత దీవెన వచ్చింది. దేవుడు చెప్పినట్లు వింటే ఎంత ఆశీర్వాదం. ఎంతమంది సంతానం. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎవరి పిల్లలు? అబ్రహాము సంతానం, ఆత్మీయ బిడ్డలం. తర్వాత శరీరానుసారంగా కూడా ఆయనకి చాలామంది సంతానం ఉన్నారు కదా. అందుకని ఏమంటాడంటే ఆకాశ నక్షత్రములు చూపిస్తున్నాడు. మరి తర్వాత నీ సంతానం మరలా సముద్రం అంతా ఇసుక రేణువు వలె నీ సంతానం అవుద్దని కూడా చెప్తాడు దేవుడు. అంటే అంత విస్తారంగా. అప్పటికి ఎవరు లేరు, కుమారుడు లేడు, పిల్లలు లేరు. అయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నీ సంతానాన్ని నేను ఆ రీతిగా ఆశీర్వదిస్తాను అబ్రహాం, నువ్వేం భయపడవద్దు, నేను నీకున్నానని చెప్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తిని అంతగా నమ్మినాడు. ఆయన కూడా అంతగా నడుచుకున్నాడు, దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. దేవుడు కూడా అతన్ని ఏం చేస్తున్నాడంటే అనేక పర్యాయములు దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. 17వ అధ్యాయము 4వ వచనం చూడండి, లేకపోతే 17:5 చదవండి. 5 మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడదు. కాబట్టి నీ సంతానం కింద అంటున్నాడు 6వ వచనంలో, నీకు అత్యధికంగా సంతాన అభివృద్ధి కలగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమింతును, రాజులు నీలో నుండి వచ్చును. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన ఎంత విస్తారంగా ఉందంటే అంత విస్తారంగా ఉంది. అంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు. కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాడు. అబ్రహాము అలాంటి గొప్ప వ్యక్తి. అబ్రహాము ఎంతో దేవుని మాట విన్నటువంటి వాడు, ఎంతో సమర్పణ కలిగిన వాడు. నీకొక్కడైనా కుమారుని నాకు ఇవ్వు అంటే ఏం చేశాడు? వెనకం చేయలేదంట. దేవుడు చెప్పినాడు అంతే, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. లేక పుట్టాడు, 100 సంవత్సరాలకు పుట్టాడు. మరి దేవుడు అన్నాడు, అబ్రహామా నీకొక్కడై ఉన్నటువంటి 22వ అధ్యాయం ఆదికాండంలో నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకుని వచ్చి మోరియా పర్వతం మీద నాకు బలర్పించమన్నప్పుడు కనీసం చారకు కూడా చెప్పలేదంట. చక్కగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. 3 దినాలు పట్టిందంట. 3 దినాలు పడితే సాతానుడు ఎంత శోధించుంటాడో. అసలే నీకు అసలు లేక దేవుడు ఇస్తే, అసలే లేక పుడితే మళ్ళీ నువ్వు మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి వాడిని బలి అర్పించమంటావేంటి? నీకు శాదస్తం కాకపోతే కనీసం చారమ్మ కన్నా చెప్పు చూడు. అసలు లేక ఇస్తే ఆ పిల్లోని తీసుకుని వెళ్ళిపోతున్నావు నువ్వు అని చెప్పి ఈ 3 దినాలు దేవుడు ఎంత శోధించాడో, సాతానుడు ఎంత శోధించుంటాడో అబ్రహాముని కదా. అలాంటప్పుడు కూడా ఏమాత్రం కూడా ఏం చేయట్లేదంటే సాతానికి చోటు ఇవ్వట్లేదు. 4వ వచనం రాయబడింది, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి, అంటే 3 దినాలు పట్టింది మోరియా పర్వతం మీదకి వెళ్ళాలంటే. పార్వాన్ నుండి ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలర్పించాలంటే 3 దినాల ప్రయాణం. అక్కడికి తీసుకుని వెళ్ళి బలర్పిస్తుంటే దేవుడు అక్కడి నుంచి మాట్లాడాడు. కారణం ఏంటంటే మరి అబ్రహాం యొక్క విశ్వాసం ఎలాగంటే దేవుడు నా కుమారుడిని అవసరమైతే నేను బలర్పిస్తా, అయితే నా కుమారుడిని దేవుడు ఏం చేస్తాడు? మరలా లేపుతాడు. నా కుమారుడి మరలా లేకమంటే ఎబ్రిల్కి రాసిన పత్రికలు ఈ మాట ఉంటుంది చూడండి, 11వ అధ్యాయంలో తన విశ్వాసము. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము
17, 19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించును, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడను. ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తివంతుడైన ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల్లో నుండి మరలా. అబ్రహాం విశ్వాసం ఏంటంటే, నేను తీసుకెళ్ళి బలర్పించేస్తా, వాడు బూడిదికి బూడిదైపోతాడు, కానీ దేవుడు మరలా మృతుల్లో నుంచి లేపుతాడు నా కుమారుడు. మరలా దేవుడు ఏం చేస్తాడు, మరలా నాకు దేవుడు ఇవ్వగలడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. అందుకని విశ్వాసమందు రోమపత్రికలో రాయబడింది, విశ్వాసమందు బలహీనుడు కాలేదంట. విశ్వాసమందు ఏం కాలేదు, బలహీనుడు కాలేదంట. చాలాసార్లు మనం విశ్వాసంలో బలహీనం అయిపోతాం. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, ఇంకా ఎన్నాళ్ళు కష్టం, ఎన్నాళ్ళు బాధ, అసలు దేవుడు ఉన్నాడో లేదో, దేవుడు ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు అంటాం మనం. కానీ విశ్వాసమందు మరి రోమపత్రికలో 4వ అధ్యాయంలో అంటాడు, విశ్వాసమందు బలహీనుడు కాక అని బైబిల్లో రాయబడింది. అంటే ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయం 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతులమైనట్టును శారా గర్భం మృతులమైనట్టును ఆలోచించును. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక, దేవుని వాగ్దానం గురించి సందేహించలేదంట. ఇప్పుడు ముసలాడం అయిపోయినాం, ఆల్రెడీ నాకు మృతుతోల్యం అయిపోయింది, శారాకు మృతుతోల్యం అయిపోయింది, మరి ఆ యొక్క ముసల్తనం అయిపోయింది, ఏమాత్రం కూడా వారిలో శక్తి లేదు. దేవుడు అంటున్నాడు నీ కుమారుని ఇస్తానంటే అబ్రహాం నమ్మిండంట. ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సందేహించలేదంట. మనకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు అనుకోండి, చాలా మనకు దిక్కుమాల డౌట్లు. ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చినాడు అనుకో, ఇదేంటి జీవ కిరీటం ఇస్తాడా, అమ్మో ఈ సంవత్సరం చచ్చిపోతాను అనుకుంటాను నేను అన్న, చూడండి నా వాగ్దానం చూడండి, నా వాగ్దానం చూడండి అంటే ఎంత డౌటో మనకి. అంటే దేవుడు ఒకవేళ చచ్చిపోతే ఏమైంది, జీవ కిరీటం ఇస్తానన్నాడుగా, ఎన్ని రోజులు బతుకుతాం, ఎంత భయమో కదా. వెంటనే ఏం చేస్తారు, అన్న చూడండి వాగ్దానం చూడండి, వాగ్దానం అంటే వాగ్దానాన్ని బట్టి మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం, సందేహిస్తున్నాం అనమాట. ఇది అసలు ఏమవుద్దో, అసలు ఇది ఏం జరుగుద్దో. అది దేవుడు ఏమన్నాడు, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తే మనం దాన్ని నమ్మంగా. నీ వాగ్దానం ఏంటన్నా సరే ఏం చేయం చెప్పండి, మర్చిపోతాం. ఇంకా వాగ్దానం కూడా అక్కడే పడేస్తాం, ఇంకా అంతే, ఎవరికి గుర్తుండదు కదా. వాగ్దానం ఎవరికి గుర్తుండదు. కారణం ఏంటి, దాని గురించి సందేహం, ఏమో నెరవేరుదో లేదో, ఇంకా దాన్ని బైబిల్లో ఎక్కడో ఒక చోట పెట్టేస్తారు. ఒకసారి అయితే కరీంనగర్లో ఒక ఆయన అన్ని వాగ్దానాలన్నీ ఇట్లా పెట్టాడు, లైన్గా ఇట్లా పెట్టి ఇట్లా విసురుకుంటున్నాడు. లింగన్న నీ వాగ్దానం ఏదంటే ఇదిగో చూసుకన్నా నా ముందు పడేసాడు. అంటే దాంట్లో మరి ఏ విధంగా వాగ్దానం అంటే పేరు కూడా రాసుకోవాలా. ఇట్లా చాలా సందర్భాల్లో మనం వాగ్దానాన్ని గురించి మనం ఏం చేస్తాం, సందేహపడుతూ ఉంటాం. కానీ అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి సందేహించలేదంట. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా నా విషయంలో దాన్ని నెరవేరుస్తాడు. ఇలాంటి విశ్వాసం నీలో నాలో కలిగి ఉండాలి, మనలో కలిగి ఉండాలి కదా. అందుకే బైబిల్ ఏముందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. అబ్రహాము కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే అలాంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు అబ్రహాము దేవుని మాట విన్నాడంట. మనం వింటున్నాము దేవుని మాట. మరి చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయము 18 వచ్చిన చూడండి. ఆదికాండం 22:18. మరియు నువ్వు నా మాట వినినందున భూలోకంలోని జనములని నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవిచ్చును. అంటే అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం చూడండి. దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహాముతో దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. మరియు నువ్వు నా మాట ఏం చేశావు, విన్నాడు. 26వ అధ్యాయంలో కూడా తన కుమారుడైన ఇస్సాకుతో అంటాడు దేవుడు, అబ్రహాము నా మాట విన్నాడు అని చెప్పి మాట్లాడతాడు. 26వ అధ్యాయం ఆదికాండము 5వ వచనం. ఏలయనగా
అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలు, నా నియమములను గాయకుని అని చెప్పిన దేవుడు. ఎంత మరి అబ్రహాం చూడండి, మరి దేవుడి మాట విన్నాడంట. ఈ రోజుల్లో ఎంతమంది దేవుడి మాట వింటున్నాం కదా. కాబట్టి దేవుడి మాట మనం చాలాసార్లు దేవుడి మాట వినటం లేదు. ఆయన మాట వింటే ఆశీర్వాదం, ఆయనకు లోబడితే ఆశీర్వాదం కదా. ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయనకు భయపడాలి. అబ్రహాం కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతను ఏమీ చేయకము, నీకొక్కడైనా నీ కుమారుని నాకు వెనిది లేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది. దేవునికి భయపడేవాడంట. దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీ సంగతి నాకు తెలుసయ్యా, నువ్వు ఎవరికి భయపడతావు? నువ్వు దేవునికి భయపడేవాడు కదా. మనం దేవునికి భయపడుతున్నామా? దేవుని మాటకు భయపడుతున్నామా? అసలు దేవుడు ఎంత సర్వ సృష్టి కలిగినటువంటి దేవుడు. ఒక్క మాటతో దేవుడు ఆకాశమును భూమిని కలగజేసినాడు. ఆకాశం కలుగునుగా కంటే ఆకాశం కలిగింది, భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది, సముద్రం కలుగునుగా కంటే సముద్రం కలిగింది, చెట్లు కలుగునుగా కంటే. ఆయన మాటలో అంత శక్తి ఉంది. కానీ మనుషులు మాత్రం ఏం చేయట్లేదు, మనం నమ్మటం లేదు, మనం దేవుని మాట నమ్మటం లేదు, దేవునికి మనం భయపడట్లేదు. సముద్రం దేవునికి భయపడుతుందంట. సముద్రానికి దేవుడు, ఇదిగో నువ్వు ఇక్కడ వరకు ఉండాలి, నువ్వు ఇది దాటి రావద్దంటే అది అక్కడే ఉంటుందంట. సముద్రానికి ఉన్నంత ఇది కూడా మనుషులకు లేదు. సముద్రం ఎంత బలమైంది. ఇర్మీ గ్రంథంలో అక్కడ చూసినట్లయితే, సముద్రముకు నేనేం చేశాను, నేను అద్దు నియమించాను అంటాడు. 5వ అధ్యాయం చూడండి, ఇర్మీ గ్రంథంలో. ఇర్మీ గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. సముద్రము దాటలేకున్నట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించి తిని, మీరు నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. దేవుడు చూడండి, సముద్రం భయపడుతుందంట. సముద్రం ఇదిగో ఇది దాటి రావద్దు. అది ఎంత పెద్ద, ఒకసారి సునామీ వచ్చినప్పుడు తాడి చెట్టు అంత అలలు వచ్చినాయి అంట. అంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. అంటే దేవుడు చెప్తున్నాడు, సముద్రమా నువ్వు ఇక్కడికంటే ఇక్కడ నుంచి దాటి రావద్దని చెప్తుంటే దేవుడు గీసిన గేడు దాటలేదు. అది ఎంత పొంగి పొరిలినా అద్దు వరకే వస్తుంది. దేవుడు దానికి ఇసుకను ఏం చేశాడంట, అద్దుగా నియమించాడంట. ఇదిగో ఇక్కడ ఇసుక పెడుతున్నా, ఇది దాటి మాత్రం నువ్వు రావద్దని చెప్పినాడంట. అది అక్కడ వరకు వస్తుంది, కానీ మరలా ఏం చేస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అది ఎంత ఉప్పొంగుతూ ఉంటుందంటే పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి, మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కారణం ఏంటంటే దానికి దేవుడు ఆజ్ఞాపించాడు, ఇదిగో సముద్రమా నేను నీకు ఆజ్ఞాపించే వరకు, నేను నీకు చెప్పే వరకు కూడా నువ్వు దాన్ని దాటి రావద్దు. నేను నీకు చెప్తున్నానంటే ఆ రోజుతో దేవుని మాట వినింది అది, ఇప్పుడు వరకు కూడా. లేకపోతే సముద్రం ఉప్పొంగితే ఏమైంది మన పరిస్థితి? మనం మునిగిపోతాం. మన ఇళ్లలోకి వచ్చేది సముద్రం ఉప్పొంగితే, సముద్రం రేజ్ అయితే. కానీ దేవుడు చెప్తున్నాడు, దానికి ఒక హద్దు నియమించినాడు. సముద్రము దేవునికి ఏం చేస్తుంది అంటున్నాడు, దేవుడు భయపడుతున్నది కదా. నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఎక్కడ భయపడుతున్నాం మనం? దేవుని సన్నిధిని ఎక్కడ భయపడుతున్నాం? అసలు ఆయన ఇక్కడ ఉన్నాడు. మనం ఈ మాట మాట్లాడకూడదు, మనం ఈ పని చేయకూడదు, మనం ఈ రీతి ఉండకూడదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతవరకు మనం ఆ దేవునికి భయపడుతున్నాం? కాబట్టి అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంటే దేవునికి భయపడుతూ వచ్చినాడంట. నువ్వు దేవునికి భయపడేవాడు, ఇందువలన నాకు తెలుసుచున్నది కదా. అబ్రహాము దేవునికి ఆ రీతిగా భయపడుతూ వచ్చినాడు. అంతేకాదు, అబ్రహాము చాలా సమర్పణ కలిగినటువంటి వాడు. బైబిల్లో రాయబడింది, ఆయన అన్నిట్లో దేవునికి ఏం చేసేవాడు చూడండి. 14వ అధ్యాయంలో ఆదికాండం 14వ అధ్యాయంలో 20వ వచనం. నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడునుగా కానీ చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవుని బిడ్డలైనటువంటి వారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం అంట
అన్నిట్లో దేవునికి 10వ వంతు ఇచ్చినాడంట. అన్నిట్లో 10వ వంతు ఇచ్చినాడు. ఈ దినాన్ని మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఇస్తున్నామా? దేవునికి ఇవ్వాలని అంటే కొంతమంది ఏమంటారంటే ఈ పాస్టర్లకు ఏదో కొదువైనటువంటిది అంటారు కదా. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎంతో మరి పిసినార్తనంగా ఉంటామన్నమాట. కాబట్టి దేవునికి అబ్రహాం ఏం చేశాడు? ఇచ్చినాడు, 10వ వంతు ఇచ్చినాడు. కాబట్టి మలాకి గ్రంథంలో అంటాడు, మీరు నాకు ఇచ్చి శోధించండి అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలు అబ్రహాము దేవునికి ఆ రీతిగా దేవునికి జీవిస్తూ వచ్చినాడు. అలాంటి అనుభవంలో మనం కూడా జీవించాలని అబ్రహాం యొక్క జీవిత విధానంలో మనం చూసినట్లయితే దేవునికి లోబడుతూ వచ్చినాడు, దేవుని నమ్మినాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. అబ్రహాము అన్నిట్లో దేవునికి 10వ వంతు ఇచ్చినాడు. అబ్రహాము మరి అన్నిట్లో దేవునికి ఎంతో మరి నమ్మకంగా జీవిస్తూ వచ్చినాడు. అబ్రహాం ఎలాంటి వాడంటే దేవునికి స్నేహితుడు అంట. దేవునికి అబ్రహాము స్నేహితుడు. అందుకని బైబిల్ ఏముంది? నా స్నేహితుడైన అబ్రహాము అంటాడు కదా. 3 సందర్భాల్లో బైబిల్లో రాయబడింది నా స్నేహితుడైన అబ్రహాం అని. 2వ దినవృత్తాంతంలో, తర్వాత యెషయా గ్రంథంలో, యాకోబు పత్రికలో ఉందన్నమాట. దేవునికి స్నేహితుడు అంట అబ్రహాం కదా. దేవునితో స్నేహం చేస్తున్నాడు అబ్రహాం కదా. దేవునితో సహవాసం ఉదయం లేచిన కాడ నుంచి. అంటే పనిపాట్లు ఏం చేయడు అబ్రహాం అంటే అది కాదు. మనకు చాలాసార్లు సమయం ఉన్నప్పుడు మనం దేనితో స్నేహం చేస్తున్నాం? లోకంతో స్నేహం చేస్తూ ఉన్నాం. ఈ టీవీలో, ఇంటర్నెట్, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో కదా. అసలు ఈ లోకంలో మనిషి అసలు స్నేహజీవి అంట. స్నేహం ఎవరిదో ఒకరిది స్నేహం కావాలి అనుకుంటాడు మనిషి. ప్రతి ఒక్కడు కోరుకునేది ఏంటంటే నాకంటూ ఒక స్నేహం కావాలి, నాకంటే ఒక స్నేహితుడు కావాలి అని ఎవరికాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? స్నేహితులను కోరుకుంటారు అన్నమాట. పలానోళ్ళు నా స్నేహితులు అని. కానీ అబ్రహాంకి అయితే ఎవరు స్నేహితులు? దేవుడే స్నేహితుడు. దేవునితో స్నేహం చేశాడు. అందుకని దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు, దేవుడు మనలను దీవించేటువంటి దేవుడు. అందుకని దేవుడు అబ్రహామును దీవిస్తూ వచ్చినాడు. నా స్నేహితుడైన అబ్రహాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అంత గొప్పవాడు అబ్రహాము, అంతగా దేవుణ్ణి హత్తుకుని జీవించినటువంటి వాడు, దేవునికి భయపడినటువంటి వాడు, దేవునికి స్నేహితుడిగా, దేవుని మాటకు లోబడి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ వచ్చినాడు. దేవుని ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు. దేవుని ఎంతో ప్రేమించినాడు. తన ప్రేమించింది దేవునికి ఇచ్చేసినాడు కదా. దేవుని ఎంతగానో ప్రేమించినాడు కదా. దేవుడు చెప్పిన పనిని చక్కగా చేసినాడు. దేవుని పనిని అబ్రహాము చక్కగా చేస్తూ వచ్చినాడు. ఉదాహరణకి ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనం చూడండి. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుని ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అంటే ఆ రోజుల్లో మరి అబ్రహాంకి ఎవరికి చెప్పలేదు. మోషే దినాల్లో అయితే లేవి కాండంలో మోషే చెప్పాడు కట్టెలను చక్కగా బేర్చాలని. లేవి కాండంలో మోషే చెప్పినాడు. తర్వాత మరి అంతకితం అబ్రహాం దినాల్లో ఎవరు చెప్పలేదు. అబ్రహాంకి వాక్యం లేదు, అబ్రహాంకి సేవకులు లేరు. దేవుడు చెప్పలేదు కట్టెలు చక్కగా బేర్చాలని. దేవుడు చెప్పకపోయినా కట్టెలు ఏం చేశాడంట? క్రమంగా బేర్చిండట. అంటే దేవుని పనిని అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంటే క్రమంగా చేస్తూ వచ్చినాడు. అందుకని దేవుడు అబ్రహాముని ఆశీర్వదిస్తూ వచ్చినాడు అనమాట. ఎంతో క్రమంగా చేస్తూ వచ్చినాడు దేవుని పనిని. అంత టెన్షన్లో మనం క్రమంగా పెడతామా? బలర్పించమన్నాడు. ఆ కట్టెలు ఆ పొలాలు తీసుకొచ్చి అక్కడ కొట్టేసేసి నుప్పు పెట్టి అంటించేస్తే అయిపోద్ది కదా. కానీ అట్లా కాదంట. దాన్ని ఒక పనిని ఒక తీరు కరెక్ట్గా చేయాలి. దేవుని పనిని ఏం చేయాలండి? కరెక్ట్గా చేయాలి. దేవుని పని చక్కగా చేయాలి. దేవుని పనిని చక్కగా చేయాలన్నమాట. తొందరగా చేసేసి కకృతిగా చేయకూడదు దేవుని పని. అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని పనిని ఆల్రెడీ బాధ ఉంది. ఎందుకంటే ఒకే ఒక కుమారుని ఏం చేయాలి? ఇప్పుడు బలిగా అర్పించేయాలి. మరి అలాంటి సమయంలో అంత టెన్షన్లు కూడా మరి ఆ కట్టెలన్నీ చక్కగా పేర్చి తన కుమారుడి దాని మీద పెట్టి బలి అర్పిస్తున్నాడు. అంటే అసలు అంత టెన్షన్లో కూడా అసలు ఎట్లా కట్టెలు పేరుస్తాడు? అసలు ఎంత విధేయత ఉంటే ఆయన అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడనేది మనకు
దేవుని వాక్యంలో మనం చూడొచ్చు అనమాట. అంటే అంత విధేయత, దేవునికి అంత లోబడ్డాడు, అంతగా దేవుణ్ణి ప్రేమించినాడు. నా దేవుని పనిని చక్కగా చేయాలి అనేటువంటి ఎవరికైతే ఉందో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని పనిని ఎట్లా చేయాలండి? చక్కగా చేయాలి దేవుని పనిని. అబ్రహాం ఏం చేశాడంట? చక్కగా చేశాడు, ఒక క్రమంగా చేసినాడు దేవుని పనిని. అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడంట? ఆశీర్వదించబడతాడా? శాపగ్రస్తుడు అవుతాడు కదా. అందుకని దేవుని యొక్క మందిరానికి వచ్చేవాళ్ళు క్రమంగా రావాలి, క్రమం తప్పకుండా రావాలి, సమయానికి రావాలి. సమయం అయిపోయిన తర్వాత, సగం పాటలు అయిపోయిన తర్వాత, సగం వాక్యం అయిపోయిన తర్వాత ఇదేంటంటే అది క్రమమేనది? అది క్రమం కాదు కదా. ఇటువరకు పూర్వకాలంలో అయితే ఏం చేసేవాళ్ళు అంటే ఒక క్రమంగా కూర్చునేవాళ్ళు అనమాట. ముందు వచ్చిన వాళ్ళు ముందే కూర్చునేవాళ్ళు, లైన్గా కూర్చునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఒకళ్ళు అక్కడ కూర్చుంటారు, వెనకాల వచ్చిన వాళ్ళు అంతా ఏం చేయాలి? వెనకాల కూర్చోవాలి. కానీ వెనకాల వచ్చిన వాళ్ళు ముందు కూర్చుంటారు, ముందు వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చుంటారు. ముందు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ముందుకు వచ్చి క్రమంగా కూర్చోరు. పూర్వకాలం అట్లా కూర్చునేవాళ్ళు, ఒక లైన్గా కూర్చునేవాళ్ళు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే కూర్చునేవాళ్ళు. ముందు వచ్చిన వాళ్ళంతా ముందే, వెనకాల వచ్చిన వాళ్ళంతా వెనకాల కూర్చునేవాడు. ఇప్పుడు అట్లా కాదు. ఎవడు ముందు వచ్చారో ఎవడు వెనకాల వచ్చారో తెలియట్లా. కారణం ఏంటంటే దేవుని బిడ్డలైనటువంటి మనం ఒక క్రమంలో దేవుని పని మనం చేసేవారంగా, ఒక చక్కగా చేసేవారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహామును కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దేవుడు అతన్ని ఎంతో దీవిస్తూ వచ్చినాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానంను విస్తరింపజేస్తాను, నిన్ను దీవిస్తానని చెప్పి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసి, దేవుడు అబ్రహాముతో చెప్పినట్లుగానే దేవుడు అబ్రహాముని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే అబ్రహాములో ఉన్నటువంటి ఆ యొక్క లోబడే తత్వం, విధేయత. దేవునికి ఎంతగా లోబడ్డాడు. మనం దేవుని వాక్యానికి మనం లోబడినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మాటకి మనం లోబడాలి. ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన మాట చెప్పినప్పుడు దానికి మనం లోబడాలి. తర్వాత ఆయన చెప్పిన మాటను మనం నమ్మాలి. తర్వాత ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. అబ్రహాం గురించి రాయబడింది, అతడు విశ్వాసం అది ఏం కాలేదంట? ఏం కాలేదు? బలహీనుడు కాలేదంట. విశ్వాసమందు బలహీనుడు. వాగ్దానం గురించి సందేహించాడా? సందేహించలేదంట. వాగ్దానాన్ని గురించి సందేహించలేదు. అంతేకాదు, అబ్రహాం అనేకమైనటువంటి బలిపీఠాలు కట్టాడు, కుటుంబంగా దేవుని సేవించాడు. అబ్రహాం ఇంట్లో ఉన్న ఒంటెలు కూడా ప్రార్థన చేస్తాయి. అబ్రహాం ఇంట్లో ఉన్న జంతువులు కూడా ఏం చేస్తాయి? ప్రార్థన చేస్తాయి కదా. ఎలియాజరు ఒంటెలు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గర కూర్చొని ఒంటెలు కూడా ప్రార్థన చేసినాయి. అంటే తన ఇంట్లో ఒంటెలు కూడా ప్రార్థన చేస్తున్నాయి అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఎంతమంది ప్రార్థన పరులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారంట? బైబిల్లో చూసినట్లయితే 318 మంది ఉన్నారంట. చూడండి, ఆదికాండము 14 అధ్యాయము 14 వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 వెంట పెట్టుకుని దాని మటుకు ఆ రాజులను తరిమిని. ఇక్కడ మనం చూస్తే 318 మందిని తన ఇంట అలవర్చబడినటువంటి వారు. అంటే వాళ్ళందరూ కూడా ఒక ప్రార్థన చేయడానికి కానీ, ఒక ఆరాధన చేయడానికి. అబ్రహాం ఇంట్లో ఏ పక్కన చూసినా ప్రార్థనే. అంటే అంత ప్రార్థన జీవితాన్ని కలిగినాడు అబ్రహాం. ఎంతో ఆరాధికుడు అబ్రహాం. అంటే అలాంటి వారంగా మనం కలిగి ఉండాలని దేవుడు అతన్ని కొత్త నిబంధనలో, పాత నిబంధనలో కూడా ఆయన గురించి దేవుడు రాసి పెడుతూ వచ్చినాడు అనమాట. ఇన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు రాసి పెడుతూ వచ్చినాడు అంటే, మరి అన్ని సందర్భాల్లో ఒకసారి లోతు ఏం చేస్తాడు? నాకు ఆ దేశం బాగుందని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు రాజులు ఏం చేశారంటే అతను చెరబట్టుకుని చెరగా తీసుకుని పోయినారు. తీసుకుపోయినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ మాట వినకుండా వెళ్ళిపోయాడు, భలే పని అయింది, మంచిగా జరగాల్సింది జరిగింది అడిగి అనుకుంటాం మనమైతే. అబ్రహాం అయితే ఏం చేశాడంట? తన తమ్ముడు చెరపట్టబడ్డాడని విని ఏం చేశాడు? 318 మందిని తన ఇంట ఉన్నటువంటి వారిని తీసుకుని వెళ్ళి తన తమ్ముడిని ఇడిపించుకొచ్చినాడు. తమ్ముడి విషయంలో ఎంత శ్రద్ధ ఉంది? తమ్ముడిని ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా. తన సహోదరుని విషయంలో, మన సహోదరుని విషయంలో మనకు కూడా అంత శ్రద్ధ ఉండాలి. ఎవరైనా కష్టాలు ఉన్నారనుకో, బాధలు ఉన్నారనుకో, వాళ్ళకి కొంచెం సహాయం చేద్దాం, వాళ్ళకి కొంచెం ఆదుకుందాం అనేది మనసు అబ్రహాంకు ఉంది. అందుకని ఏం చేస్తూ వచ్చినాడంట?
ఒకప్పుడు ఏం చేశాడు, నాకు ఆ సొదొమ గొమొర్రా బాగుంది అని చెప్పి ఎలుసూపుని బట్టి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సొదొమ గొమొర్రా రాజులు ఏం చేశారంటే అబ్రహాముని ఆ యొక్క లోతుని, తనకున్న కుటుంబాన్ని, భార్యలను, పిల్లలను, ఆస్తి అంతటిని చెరబట్టుకుని తీసుకుని పోయారు శత్రువులు వచ్చి. మరి తన తమ్ముడు కుమారుడు చెరపట్టబడ్డాడని తెలిసి ఏం చేశాడంట, తన ఇంట్లో ఉన్నటువంటి వారిని, అరే మనవాడేరా, వాడు ఆ కష్టాల్లో ఉన్నాడు, వాడిని చెరబట్టుకుని పోయినారు అని చెప్పి ఆ 318 మందిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని తిరిగి తీసుకుని వచ్చినాడు. అలాంటి అన్ని రకాలు కూడా అబ్రహాము జీవితాన్ని ఆ రీతిగా కలిగి ఉన్నాడు. మనం కూడా దేవుని బిడ్డలంగా మనం కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితాన్ని చూసినట్లయితే దేవుడు అబ్రహాముని ఎంతగానో ఆశీర్వదించినాడు. కుమారుడు లేడు, కుమారుడిని ఇచ్చినాడు. ఆ దేశం ఎక్కడో చిన్న గ్రామాన్ని, ఊరు అనేటువంటి ఆ యొక్క గ్రామాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దేవుడు ఆ దేశాన్నే ఇచ్చినాడు. అంతేకాదు పరలోక రాజ్యాన్నే ఇచ్చినాడు. భౌతికంగా కానాన్ దేశాన్ని ఇచ్చాడు, శారీరకంగా కానాన్ దేశాన్ని ఇచ్చాడు, ఆత్మీయంగా పరలోక రాజ్యం ఇచ్చాడు. ఇప్పుడు అతను అక్కడ ఏకైకంలో అక్కడ సంతోషంగా ఆనందంగా దేవుని దగ్గర ఉన్నాడు. ఈ భూమి మీద ఎంతోమంది తనకు సంతానం లేకపోతే ఎంతోమంది కుమారులను, కుమార్తెలను ఆయనకి సంతానంగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎంతగానో దేవుడు తనను ఆశీర్వదిస్తూ వచ్చినాడు ఈ భూమి మీద. తన ద్వారానే నీ ద్వారా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తా, నిన్ను చెప్పించేవారు నేను చెప్పిస్తానని చెప్పి దేవుడు అబ్రహాముని ఎంతో దీవించి అబ్రహామును ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాం యొక్క జీవితం అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగి అలాంటి లోబడే తత్వాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం నేర్చుకోవాల్సింది, ఈ రాత్రి మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మాటకు మనం లోబడాలి. ఎవరైనా సరే, మరి మైక్ ద్వారా వింటున్న వారైనా సరే, ఇక్కడ కూర్చున్న మనమైనా సరే, దేవుని మాటకు లోబడి ఆయన మాటకు మనం లోబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ లోబడకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన మాటకు మనం లోబడాలి కదా. ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఏముంది, దేవుడు అబ్రహామును పిలువబడినప్పుడు ఆ పిలుపునకు ఏం చేశాడంట, లోబడ్డాడంట. లోబడి దేవుడు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళిపోతూ వచ్చినాడు. మనమైతే ఏం చేస్తాం, అబ్రహామా నువ్వు పలానా చోటకి వెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడాడు అనుకో, నేను ఎక్కడ వెళ్తాను, అబ్బా అప్పుడు ఎక్కడ కుదురుద్ది ప్రభా, ఇప్పుడు చాలా కొన్ని అప్పులు ఉన్నాయి, తర్వాత తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తర్వాత అక్కడ ఈ రోజుల్లో పరిస్థితి చూస్తే బాగోలేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎన్ని చెప్తామంటే లోబడతాం. మనం లోబడం. ఈ దినాన మనం లోబడితే మరి దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు అనమాట. ప్రతి ఒక్కరు మనం దేవునికి లోబడాలి. లోబడినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. లోబడిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. లోబడిన వారిని దేవుడు అన్ని రకాలుగా కూడా వాడుకుంటాడు. ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా బలమైనటువంటి వ్యక్తులుగా, బలమైనటువంటి సాధనలుగా దేవుడు వాడుకుంటాడు అనమాట. మనం ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో దేవుని పరిచర్యలు కూడా దేవుడు బలపరిచి వాడుకుంటాడు. నువ్వు లోబడకపోతే దేవుడు నిన్ను ఏటికి కూడా వాడుకోడు. నువ్వు లోబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అది పాటలకే కావచ్చు, అది వాక్యం చెప్పడానికే కావచ్చు. నువ్వు వాక్యం చెప్పాలని అంటే నువ్వు దేవునికి లోబడాలి. నీలో ఆసక్తి ఉంటే నువ్వు అవకాశం ఇవ్వడు దేవుడు. మా హృదయాలు దేవుడు కఠినపరుస్తాడు. కాబట్టి దేవునికి మనం లోబడినప్పుడు దేవుని పనిలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు దేవునికి లోబడుకోకుండా నేను ఏదో అది చేయాలి ఇది చేయాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే మనం దేవునికి లోబడినప్పుడు దేవుడు అబ్రహాములాగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాంకు ఇప్పుడు సంతానం ఇచ్చినాడు, భౌతికంగా ఆ దేశమే ఇచ్చినాడు, పరలోక రాజ్యం ఇచ్చినాడు, ఆవిష ఇచ్చినాడు. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడయ్యుండెను అని రాయబడింది. ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చినాడు. భూమి మీద ఎంతో అబ్రహాము గొప్ప ధనవంతుడు. అబ్రహాం కారణం ఏంటంటే దేవుడు అబ్రహాముని ఏం చేశాడండి, ధనవంతుడిగా చేసినాడు కదా. అన్ని రకాలుగా అటు ఆత్మీయంగా అటు శారీరకంగా కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించి దీవించినాడు. ఈ రాత్రి కూడా దేవుడు ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు మనం మాట్లాడేది ఏంటంటే దేవునికి మనం లోబడాలి. నువ్వు దేవునికి లోబడుతున్నావా, దేవుని మాట వింటున్నావా, దేవునికి భయపడుతున్నావా, దేవునికి విధేయత చూపిస్తున్నావా? చూపించినట్లు ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్లుగా ఏదో చూపించినట్టు ఉంటున్నాం కానీ చూపించడం లేదు. ఇదంతా ఏంటంటే ప్రజల ముందు చేసే పని అనమాట. ఏదో దేవునికి లోబడినట్లుగా, మరి దేవునికి మనం వినేనట్లుగా, దేవుని మాట విన్నట్లుగా, భక్తులముగా
దేవునికి భయపడేటువంటి వారంగా ఉంటున్నాం మేము ఒకవేళ. అందుకే దేవుడు ఆ మాట రాసి పెట్టాడేమో, నా జనులు నీ వద్దకు రాదగిన విధంగా వస్తున్నారు. కూర్చోవాలి కానీ కూర్చోవడం, కాసేపు వినటం, మరలా వెళ్ళిపోవటం, ఇట్లాగుంటే దేవునికి కాదు. కానీ ఆయన చిత్తానికి మనం లోబడాలి. ఆయన మాటకు మనం లోబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం కూడా పరీక్షించుకోవాలి. దేవా, నా ఎడల నీ శక్తిమేమైంది, అసలు నేను ఎందుకు ఆశీర్వదించబట్టలేదు, ఏంటి కారణం, నేను ఇంకా ఏ రీతిగా నీకు లోబడాలి, దేవా నీ చిత్తాన్ని నాకు తెలియచేయమన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుని చిత్తానికి మనం లొంగినప్పుడు దేవుడు మనల్ని ఇంకా బలపరిచి దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు. ఈ లోకంలో ఆ లోకంలో కూడా. అప్పుడు పేతురు అంటాడు, ప్రభా మేము సమస్తం విడిచిపెట్టి వచ్చినామన్నప్పుడు దేవుడు యేసుప్రభువారు ఏమంటాడంటే, నా నిమిత్తం అక్క చెల్లెలనైనను, అన్నదమ్ములనైనను, భార్యలనైనను, పిల్లలనైనను, ఇళ్ళనైనను, ఈ భూములనైనా విడిచిపెట్టి వచ్చిన వాడికి ఇహమందును పరలోకమందును కూడా నేను 1000 రెట్లు ఇస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు ఉదాహరణకి నాకు చాలామంది ఇప్పుడు మరి మీరందరూ ఎవరు నాకు చెప్పండి? నా అక్క తమ్ముళ్ళు అందరికంటే కూడా మీరు చాలా మంచివాళ్ళు. కారణం ఏంటి? మీ అందరిని దేవుడు నాకు ఇచ్చినాడు కదా. అట్లా దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఇస్తాడు మీ అందరిని కూడా. ఇప్పటికి నేను కరీంనగర్లో చేసి వచ్చినా కదా, ఇప్పటికి వాళ్ళు నాతో మాట్లాడుతుంటారు అన్నమాట. అన్న ఎట్లున్నావు? మా అన్నదమ్ములు కూడా మాతో మాట్లాడరు, కానీ వాళ్ళు అట్లా మాట్లాడుతుంటారు. మీరంతా ఎవరు అంటే నాకు ఒక అక్క చెల్లెలు లాంటి వాడు, అన్నదమ్ములు లాంటి వాడు, దేవుడిచ్చినటువంటి వాళ్ళు అనమాట. నా సొంత వాళ్ళైనా మర్చిపోతారేమో, కానీ మీరు మాత్రం నన్ను మర్చిపోరు, నేను మిమ్మల్ని మర్చిపోను. అట్లాంటిది మన యొక్క జీవితం. అంటే దేవుడు మనకి ఇస్తాడు వాళ్ళందరినీ కూడా, దేవుడు మనకు ఇస్తాడు. ఒకసారి కరీంనగర్లో ఉండగా నాకు షుగర్ ఎక్కువైపోయి హాస్పిటల్ ఉంటే 5 లక్షలు అయింది నాకు. 5 లక్షలు నా ఆత్మీయ సహోదరులు కట్టినారు. చూడండి ఎంత అభిమానం ఉంటే చేస్తారండి. ఎవరు మన సొంత రక్త సంబంధికుల కంటే కూడా ఎక్కువైనటువంటి ప్రేమ క్రైస్తవ బిడ్డల్లో దేవుని ప్రజల్లో ఉంటుందన్నమాట. అది ముమ్మాటికి నిజం. దేవుడు అలాంటిది కృపణిస్తాడు మనకిస్తాడు. దేవుడు మనకు లోబడితే దేవుడు ఎంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. పౌలు అంటాడు, నేనేమి లేనివాడినే కానీ అన్నీ ఉన్నవాడిని అంటాడు. కాబట్టి మనం ఏమి భౌతికంగా నాకంటే ఏమి లేకపోయినా నేను అన్ని రకాలుగా ఉన్నవాడినే. కారణం ఏంటంటే దేవుడు నాకు ఎవరిని ఇచ్చినాడు? అక్క చెల్లెలను, అన్నదమ్ములను ఇచ్చినాడు. అట్లాగే దేవుడు మీకు కూడా ఏం చేస్తాడు? మీకు రావాల్సినటువంటి దీవెన, ఆశీర్వాదాన్ని దేవుడు మీ కుటుంబాల్లో దేవుడు దయచేస్తాడు. మీ ఇళ్లలో, మీ కుటుంబాల్లో దేవుడు మీ చేతి పనులను, మీ కష్టజీతాలను, మీ చేపల చెరువులు, మీ రొయ్యల చెరువులు, మీ పిల్లలను దేవుడు నిజంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు కోరుకునేది ఏంటి? ఆదికాండం 1:28 దేవుడు నరుని కలగజేసిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, దేవుడు వారిని ఆశీర్వదించినని రాయబడింది. దేవుడు ఏమని ఆశీర్వదిస్తూ వచ్చినాడు? మీరు బహుగా ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం చూడండి. ఆదికాండం 1:22 దేవుడు అన్నాడు, నరుని నిర్మించిన తర్వాత మీరు బహుగా ఫలించండి, మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించబడండి అన్నాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనల్ని ఉద్యలింప చేయాలని, దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. అది నిజంగా దేవుడు కోరుకునేది. అది దేవుడు ఆ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 9:1 నోవా కుటుంబాంతో అన్నాడు, మీరు బహుగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించినాడు. అట్లా వాళ్ళు కూడా ఆశీర్వదించబడ్డారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయనకి మనం లోబడాలి. దేవుని వాక్యానికి మనం లోబడాలి. ఎంతవరకు మనం లోబడుతున్నామో అంతవరకు మనం దేవునికి లోబడినప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించి దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనకు లోబడినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి దేవుడు దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబంలో ఉన్నటువంటి వెంకటేశ్వర గారిని దేవుడు స్వస్థపరిచినట్లు, వెంకటేశ్వరం అక్క కూడా అంత అనారోగ్యంతో ఉంది, అక్కని దేవుడు స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగే వాళ్ళ కుమారుడు లక్ష్మణ, కోడలు ప్రవళిక, వారికి కూడా దేవుడు సంతానం దయచేసినట్లు, వాళ్ళ కూతురు కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఈ కుటుంబాన్ని దేవుడు బలపరిచి దీవించినట్లు
ఇక రానున్న దినాల్లో ఈ కుటుంబాన్ని వెడల మేలు దీవెన దేవుడు అనుగ్రహించినట్లు ఇక్కడ మందిరం కట్టబడేది ఉంది. దేవుడు తన కార్యాన్ని, తన సంకల్పాన్ని దేవుడు నెరవేర్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగే వీరబాబు అన్న కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేద్దాం.